ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ పదవులు సందడి మొదలైంది. ముగ్గురు ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. దీంతో కూటమి పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. 3 సీట్లను 3 పార్టీలు సమానంగా పంచుకుంటాయా, బలబలాల ప్రకారం కేటాయింపు ఉంటుందా అన్న చర్చ జోరుగా సాగుతుంది. అయితే ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్లకు సంబంధించిన చర్చ ఆసక్తికరంగా సాగుతుంది. వైసీపీ నుంచి ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ్యులు రాజీనామాలు చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన వేళ కూటమి పార్టీలు ఆ 3 స్థానాలు ఎలా పంచుకోబోతున్నాయి, ఎవరిని ఎన్నుకోబోతున్నాయన్న చర్చ బలంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన నేత కొనిదెల నాగబాబు రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఈ విషయంపై బీజేపీ పెద్దలతో చర్చించారని, ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరగా అందుకు బీజేపీ పెద్దలు సుముఖత వ్యక్తం చేశారని కథనాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంలో అధికారిక ప్రకటన ఆలస్యం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం హస్తిన పర్యటనలో ఉండగా ఈ తరహాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నాగబాబు ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు. అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. వ్యక్తిగత స్వార్థానికి అతను ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. అతను ఎప్పుడూ సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు. ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లిన ప్రయోజనం స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం. అలాంటి నాయకుడి కోసం నా జీవితాన్ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. మా నాయకుడికి సేవ చేయడం కంటే నాకు ఇతర రాజకీయ లక్ష్యాలు ఏమీ లేవంటూ నాగబాబు ఎక్స్లో కుండబద్దలు కొట్టినట్టు పుకారులకు చెక్ పెట్టారు. ఏపీలో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. దీంతో కూటమి పార్టీల మధ్య రాజ్యసభ హీట్ రాజుకుంది. ఈ 3 స్థానాల్లోనూ ఒకటి టీడీపీ, మరొకటి జనసేనకు ఖరారవ్వగా 3వ సీటు కోసం బీజేపీ, టీడీపీ మధ్య పోటీ నెలకొందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక రాజ్యసభ పదవుల పంచాయతీ త్వరలోనే తేలిపోనుంది. కూటమి 3 పార్టీలు దీనిపై చర్చించి త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎవరి పేర్లు ప్రకటించలేదు. ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకుంటాయనేది అంతా ఊహాగానాలే.